నా పేరు పసుపులేటి వీరబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్. నాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్గా అవకాశం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా అభిమాన నాయకురాలు ఫైర్ బ్రాండ్ మాజీ కేంద్ర మంత్రివర్యులు రేణుకా చౌదరి గారికి, మరియు ముగ్గురు మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఒక 10 సంవత్సరాల నుండి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రేణుకా చౌదరి మేడం గారి అడుగుజాడల్లో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలన్న లక్ష్యంతో నేను 10 సంవత్సరాలు ఒక సామాన్య కార్యకర్తగా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఒక బీసీ బిడ్డ అయిన నాకు ఏ చిన్న ఫైరవి చేయకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రేణుకా చౌదరి గారు ఇలా అతి చిన్న వయసులోనే నాకు ఇవాళ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా రావటం అంటే వచ్చి 4-5 నెలలు అవుతుంది. కానీ ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రేణుకా చౌదరి గారికి, మరియు మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఏదైతే నాకు ఈ చిన్న వయసులో ఇచ్చిన బాధ్యతను నేను ఇవాళ రాష్ట్రంలో ఒక అగ్రగామిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దే విధంగా నా వంతు రేణుకా చౌదరి గారు, ముఖ్యమంత్రి గారి కృషితోటి నేను ప్రయత్నిస్తున్నాను. ఏదైతే మేడం గారు రాజ్యసభ నిధుల నుండి సుమారు ఒక 10 లక్షల రూపాయలు జిల్లా ప్రహరీ గోడకు తీసుకొచ్చాను. అలాగే 4 ఏజెన్సీ మండలాలలో ఐటీడీపీఓ నుంచి ఒక 4 మండలాలకు నూతన గ్రంథాలయాల కోసం కృషి చేసి సాధించాను. అలాగే వైఫై ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు వైఫై సౌకర్యం లేదో నేను వైఫై పెట్టించాను. అలాగే మరుగుదొడ్లు, కనీస సౌకర్యాలు, ఎండాకాలంలో ఇప్పుడు ఎండ బాగా వేడిగా ఉంటుంది, విద్యార్థులకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏదైతే అన్ని విధాల అదే స్వచ్ఛంద సేవ సంస్థలు మరియు మిగతా వాళ్ళ సహకారం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే విద్యను ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే అగ్రగామిగా నిలవాలన్న ఆకాంక్షకు రేణుకా చౌదరి గారు ఈ జిల్లాలో ఏ నిరుద్యోగి కూడా ఉండకూడదన్న ఆకాంక్షకు అనుగుణంగా నేను ఇవాళ జిల్లాలో నా ప్రతి నిమిషం కూడా ఇచ్చిన బాధ్యతను నిర్వహించేందుకు నేను కృషి చేస్తున్నాను. నా పేరు పసుపులేటి వీరబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్. నాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్గా అవకాశం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా అభిమాన నాయకురాలు ఫైర్ బ్రాండ్ మాజీ కేంద్ర మంత్రివర్యులు రేణుకా చౌదరి గారికి, మరియు ముగ్గురు మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఒక 10 సంవత్సరాల నుండి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రేణుకా చౌదరి మేడం గారి అడుగుజాడల్లో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలన్న లక్ష్యంతో నేను 10 సంవత్సరాలు ఒక సామాన్య కార్యకర్తగా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఒక బీసీ బిడ్డ అయిన నాకు ఏ చిన్న ఫైరవి చేయకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రేణుకా చౌదరి గారు ఇలా అతి చిన్న వయసులోనే నాకు ఇవాళ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా రావటం అంటే వచ్చి 4-5 నెలలు అవుతుంది. కానీ ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రేణుకా చౌదరి గారికి, మరియు మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఏదైతే నాకు ఈ చిన్న వయసులో ఇచ్చిన బాధ్యతను నేను ఇవాళ రాష్ట్రంలో ఒక అగ్రగామిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దే విధంగా నా వంతు రేణుకా చౌదరి గారు, ముఖ్యమంత్రి గారి కృషితోటి నేను ప్రయత్నిస్తున్నాను. ఏదైతే మేడం గారు రాజ్యసభ నిధుల నుండి సుమారు ఒక 10 లక్షల రూపాయలు జిల్లా ప్రహరీ గోడకు తీసుకొచ్చాను. అలాగే 4 ఏజెన్సీ మండలాలలో ఐటీడీపీఓ నుంచి ఒక 4 మండలాలకు నూతన గ్రంథాలయాల కోసం కృషి చేసి సాధించాను. అలాగే వైఫై ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు వైఫై సౌకర్యం లేదో నేను వైఫై పెట్టించాను. అలాగే మరుగుదొడ్లు, కనీస సౌకర్యాలు, ఎండాకాలంలో ఇప్పుడు ఎండ బాగా వేడిగా ఉంటుంది, విద్యార్థులకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏదైతే అన్ని విధాల అదే స్వచ్ఛంద సేవ సంస్థలు మరియు మిగతా వాళ్ళ సహకారం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే విద్యను ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే అగ్రగామిగా నిలవాలన్న ఆకాంక్షకు రేణుకా చౌదరి గారు ఈ జిల్లాలో ఏ నిరుద్యోగి కూడా ఉండకూడదన్న ఆకాంక్షకు అనుగుణంగా నేను ఇవాళ జిల్లాలో నా ప్రతి నిమిషం కూడా ఇచ్చిన బాధ్యతను నిర్వహించేందుకు నేను కృషి చేస్తున్నాను.